నమస్కారం. 10వ తరగతి ఎస్ఎస్సి ఇంగ్లీష్ ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటున్నారా? అయితే మెసేజ్ రైటింగ్ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. చాలా సింపుల్ టాపిక్, కానీ కొన్ని చిన్న చిన్న రూల్స్ పాటిస్తేనే ఆ ఫుల్ మార్క్స్ మనకొస్తాయి. సో ఈరోజు మనం ఆ రూల్స్ ఏంటో వివరంగా చూద్దాం. ఓకే, చూడండిక్కడ ఈ ఒక్క ఇమేజ్లో పర్ఫెక్ట్గా 5 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో మొత్తం బ్లూ ప్రింట్ ఉంది. కంగారు పడకండి, ఇదంతా చూసి మనం ఇందులో ఉన్న ప్రతి పాయింట్ని స్టెప్ బై స్టెప్ బ్రేక్డౌన్ చేసి చూద్దాం. ఇది ఫాలో అయితే చాలు, మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. రైట్, ఫస్ట్ మన గోల్ ఏంటో క్లియర్గా పెట్టుకుందాం. ఇక్కడ మన టార్గెట్ ఏదో ఒక మెసేజ్ రాయడం కాదు. మన టార్గెట్ ఆ 5 మార్కులు. ఖచ్చితంగా 5కి 5 కొట్టాలి. మనం నేర్చుకునే ప్రతి రూల్, ప్రతి ఫార్మాట్ అన్నీ ఆ 5 మార్కుల కోసమే. అవును, సరిగ్గా 5 మార్కులు. చూడటానికి చిన్న నంబరే అయినా ఒక్కో మార్కు ఎంత విలువైందో మనకు తెలుసు కదా. సో ఈ 5 మార్కుల మైండ్ సెట్తోనే మనం ముందుకు వెళ్దాం. ప్రతి చిన్న డీటెయిల్ కూడా ఈ మార్కుల్ని గెయిన్ చేయడంలో మనకు హెల్ప్ అవుతుంది. అసలు మెసేజ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మనం మాట్లాడాలనుకున్న వ్యక్తి అందుబాటులో లేనప్పుడు వాళ్ల కోసం రాసిపెట్టే ఒక చిన్న ఇన్ఫర్మేషన్. దీనికొక గోల్డెన్ రూల్ ఉంది. అదేంటంటే షార్ట్గా, క్లియర్గా, సూటిగా ఉండాలి, అంతే. అనవసరమైన సోది అస్సలు వద్దు. సరే, ఇప్పుడు ఫార్మాట్ సంగతి చూద్దాం. ఫుల్ మార్క్స్ రావాలంటే దీనికి ఫార్మాటే ఫౌండేషన్ లాంటిది. పునాది స్ట్రాంగ్గా లేకపోతే బిల్డింగ్ కూలిపోయినట్టు, ఫార్మాట్ కరెక్ట్గా లేకపోతే లోపల విషయం ఎంత బాగా రాసినా మార్కులు పోతాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫార్మాట్లో ఫస్ట్ స్టెప్, ఇంకా చెప్పాలంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. మొత్తం ఆన్సర్ని ఒక బాక్స్లో పెట్టాలి. ఇది మర్చిపోవద్దు. ఆ తర్వాత టాప్లో సెంటర్లో మెసేజ్ అని అన్ని క్యాపిటల్ లెటర్స్లో హెడ్డింగ్ పెట్టాలి. దానికిందే డేట్, టైం ఖచ్చితంగా రాయాలి. ఈ 3 పక్కాగా ఉండాలి. ఆ హెడర్ కింద ఇక అసలు మెసేజ్ బాడీ వస్తుంది. ఇందులో మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ది సాల్యుటేషన్, అంటే ఎవరికి రాస్తున్నామో వాళ్ళని పిలవడం. ఫర్ ఎగ్జాంపుల్ డియర్ రవి అన్నట్టు. ఆ తర్వాత అసలు మ్యాటర్. ఇక లాస్ట్లో మీ పేరు, అదే సిగ్నేచర్. అంతే, సింపుల్. ఓకే, మనకు ఇప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉండాలో ఒక ఐడియా వచ్చింది కదా. మరి ఆ స్ట్రక్చర్లో, ఆ బాడీలో అసలు ఏం రాయాలి, దాన్ని ఎలా ఫిల్ చేయాలి, ఇప్పుడు అది చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మెసేజ్ బాడీ రాయటానికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ 4 ప్రశ్నలకు జవాబు రాస్తే చాలు, మీ మెసేజ్ రెడీ అయిపోయినట్టే. 1. ఎవరు ఫోన్ చేశారు? 2. ఎవరికోసం చేశారు? 3. వాళ్ళు చెప్పిన విషయమేంటి? 4. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ 4 పాయింట్లు కవర్ అయితే చాలు. సరే, ఇప్పటిదాకా మనం బేసిక్స్ చూసాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. కొన్ని చాలా చాలా ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ పాటిస్తేనే మీది ఒక మంచి మెసేజ్ నుండి ఫుల్ మార్క్స్ తెచ్చే పర్ఫెక్ట్ మెసేజ్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ సరిగ్గా ఇక్కడే తప్పులు చేసి మార్కులు పోగొట్టుకుంటారు. సో జాగ్రత్తగా వినండి. గ్రామర్కి సంబంధించి స్టూడెంట్స్ చేసే ఒకే ఒక్క పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? ఆ ఒక్క తప్పు వల్లే చాలా మార్కులు పోతాయి. అది చాలా కామన్ మిస్టేక్, కాని దాని ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. ఏంటది? ఆ మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్ స్పీచ్ వాడటం. గుర్తుపెట్టుకోండి, మెసేజ్ రైటింగ్లో ఎప్పుడూ ఎట్టి పరిస్థితిలోనూ రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇన్డైరెక్ట్ స్పీచ్ మాత్రమే వాడాలి. డైరెక్ట్ కోట్స్ అస్సలు వాడకూడదు. చూడండి, రాజు అన్నాడు నేను బిజీగా ఉన్నాను అని రాయడం తప్పు. దానికి బదులుగా రాజు తను బిజీగా ఉన్నట్లు తెలియజేశాడు అని రాయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. ఓకే, ఒక్కసారి క్విక్గా ఏం చేయాలో ఏం చేయకూడదో కంపేర్ చేసి చూద్దాం. చేయాల్సినవి ఖచ్చితంగా బాక్స్ గీయాలి. హెడింగ్, డేట్, టైం, సాల్యుటేషన్ ఉండాలి. ఇక చేయకూడనివి పెద్ద పెద్ద కథలు రాయొద్దు, డైరెక్ట్ స్పీచ్ అస్సలు వాడొద్దు, చివర్లో మీ పేరు రాయడం అస్సలు మర్చిపోద్దు. సింపుల్, రైట్? సరే, థియరీ అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం నేర్చుకున్న రూల్స్ అన్నింటినీ కలిపి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్కి అప్లై చేసి చూద్దాం. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా ఇస్తారో దానికి మనం పర్ఫెక్ట్ ఆన్సర్ ఎలా రాయాలి, లెట్స్ సీ. ఇక్కడ ఒక టిపికల్ ఎగ్జామ్ క్వశ్చన్ చూడండి. సిచ్యువేషన్ ఏంటంటే రామ్కి రాజు ఫోన్ చేశాడు. విషయమేంటంటే రాజుకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉండటం వల్ల సాయంత్రం 5 గంటలకు జరగాల్సిన స్టడీ మీటింగ్కి రాలేనని చెప్పాడు. ఇప్పుడు రామ్ ఈ విషయాన్ని వాళ్ళ బ్రదర్ రవికి ఒక మెసేజ్ రూపంలో చెప్పాలి. ఇది టాస్క్. ఓకే, ఆ క్వశ్చన్కే ఇదిగోండి పర్ఫెక్ట్ 5 మార్క్ ఆన్సర్. మనం అనుకున్నవన్నీ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ బాక్స్ ఉంది, సెంటర్లో మెసేజ్ హెడ్డింగ్ ఉంది, డేట్ అండ్ టైం ఉన్నాయి, శాల్యుటేషన్ రవి అని రాశారు. ఓకే, ఇక బాడీ చూడండి,
చాలా షార్ట్గా సూటిగా రిపోర్టెడ్ స్పీచ్లో ఉంది. ఫైనల్గా కింద రామని పేరు ఉంది. చూసారా, ఇదే పర్ఫెక్ట్ ఆన్సర్. రైట్. ఇక ఫైనల్గా ఒక్కసారి క్విక్ రీక్యాప్ చేసుకుందాం. మనం నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, సక్సెస్ మీదే. ఈ 4 పాయింట్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. 1 ఇది 5 మార్కుల మైనర్ డిస్కోర్స్. 2 బాక్స్ కంపల్సరీ. 3 షార్ట్గా ఉండాలి, ఇండైరెక్ట్ స్పీచ్ మాత్రమే వాడాలి. 4 డేట్, టైం, సాల్యుటేషన్, బాడీ, సిగ్నేచర్. ఈ 5 భాగాలు ఖచ్చితంగా ఉండాలి, అంతే. సరే, ఒక ఫైనల్ చెక్. మనం ఖచ్చితంగా ఏ స్పీచ్ ఫార్మాట్ వాడాలి చెప్పండి? డైరెక్ట్ స్పీచా లేక రిపోర్టెడ్ స్పీచా? ఎస్, కరెక్ట్ ఆన్సర్ బి, రిపోర్టెడ్ లేదా ఇండైరెక్ట్ స్పీచ్. ఈ ఒక్క రోల్ గుర్తుపెట్టుకున్నా చాలు, మార్కులు పోగొట్టుకునే అతిపెద్ద తప్పును అవాయిడ్ చేసినట్టే. ఇది అంత ఇంపార్టెంట్. సో ఈ రూల్స్ అన్నీ ఫాలో అయితే మెసేజ్ రైటింగ్లో ఫుల్ 5 మార్క్స్ సంపాదించడం చాలా చాలా ఈజీ. మీ ఎగ్జామ్స్కి ఆల్ ది బెస్ట్. ఈ ప్రెజెంటేషన్ మీకోసం రూపొందించింది వినయ్ధర్ రాజు.